వారాహిమాత అమ్మవారికి అమెరికాలో గూగుల్ కంపెనీలో అత్యున్నత హోదాలో పనిచేస్తున్నటువంటి శ్రీ శేష సతీష్ గారు అమ్మవారి మొక్కులు తీర్చుకోవడానికి సుమారు 15 లక్షల రూపాయలు విలువైనటువంటి సువర్ణహారాన్ని అమ్మవారికి ఈరోజు బహుకరణ ఇవ్వడం జరిగింది. ఈరోజు మా బ్రాహ్మణ నేతృత్వంలో సంప్రోక్షణ జరిపించి అమ్మవారికి ఆ నూతనంగా తీసుకొచ్చినటువంటి స్వర్ణహారాన్ని బహుకరించిన సందర్భంగా శేష సతీష్ గారికి మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మా కమిటీ సభ్యులు శ్రీ సభ్యుల సత్యనారాయణ రెడ్డి చంటిబాబు గారికి కూడా కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ అమ్మవారి మహిమ ఖండాంతరాలు దాటి అమెరికా వరకు చేరి స్వయాన అమ్మవారి ఉపాసకులైనటువంటి శ్రీ శేష సతీష్ గారు అమ్మవారి మీద నమ్మకంతో ఆయన కుటుంబానికి జరిగిన మంచిని ఆయన గుర్తుపెట్టుకుని అమ్మవారికి ఈ సువర్ణహారాన్ని బహుకరించడం జరిగింది. ఈ రోజున ప్రాణ పరిస్థితి కావించుకున్నటువంటి మా అమ్మవారి కృపా కటాక్షాలతో అమెరికాలో మాకు తెలిసిన ఈ బంధువులందరూ కూడా ఆమె కృపా కటాక్షాల కోసం ఈరోజు మా గొల్లలమూడలో రావడం జరిగింది. ఇటువంటి మంచి ఫలితాలు ఇస్తున్నటువంటి అమ్మవారి దర్శనం అందరికీ కూడా ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఖచ్చితంగా పంచమికి అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి, అలాగే కుంకుమ పూజలు కూడా జరుగుతూ ఉన్నాయి. అమ్మవారికి అత్యంత నియమనిష్టలతో మనం పూజ చేసినట్లయితే మనం తీసుకున్నటువంటి మనం కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయని నిదర్శనానికే ఈ రోజు జరిగినటువంటి సంఘటన ప్రత్యక్ష సాక్ష్యం. అత్యంత ఉన్నతమైన చదువులు చదువుకుని CEO లాంటి పెద్ద పదవికి దగ్గరలో ఉండి గూగుల్ సంస్థలో డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా అమ్మవారి మీద నమ్మకంతో ఈరోజు గొల్లలమూడ గ్రామానికి వచ్చి అమ్మవారికి తమ మొక్కులు సమర్పించుకున్నారు అంటే అమ్మవారి యొక్క గొప్పతనాన్ని ఆ మహిమని కూడా భక్తులందరూ కూడా గ్రహించాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజున అమ్మవారి సేవ చేసుకుంటున్న మా వారాహి సేవకులందరికీ కూడా కమిటీ తరఫున ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై వారాహి, జై వారాహి, జై వారాహి, జై వారాహి, జై వారాహి. మంగళం